కశ్యప ప్రజాపతి ఏం చేశాడు, పరశురామునికి హోమం చేయించాడు, యజ్ఞం చేయించాడు పరశురాముడికి. పరశురాముడు కూర్చుంటే ఆయన యజ్ఞం చేసి, ఈయన ప్రజాపతి అంటే బ్రహ్మతో సమానమైన వాళ్ళు కొంతమంది, దక్షుడు, కశ్యపుడు, భరద్వాజుడు, అత్రి, ఇట్లాంటి వీళ్ళందరూ ప్రజాపతులు, మహర్షులు అని కూడా పేరు. ఈ కశ్యప ప్రజాపతి దక్షుడి తర్వాత చాలా పెద్ద ప్రజాపతి కశ్యపుడు. అందువల్ల ఈ కశ్యపుణ్ణి పిలిచాడు, నాకు యజ్ఞం చేయించవయ్యా అన్నాడు. ఆయన పరశురాముడు విష్ణు అవతారము, చక్రవర్తి భూమండలమునకు ఆయన. ఆ పరశురాముడు శ్రీరాముని అవతారం వచ్చేదాకా ఆయనే మహావిష్ణువు. భూదేవి అంటే భార్య, ఆయనకు అంత ప్రీతి. 21 పర్యాయాలు భూప్రదక్షిణం చేశాడు. ఎవడో ఒక క్షత్రియుడు తప్పు చేస్తే క్షత్రియ రాజా అన్నవాడు లేకుండా సంహరించాడు. 21 సార్లు భూమండలం ఆయన పర్యటన చేసి రాజుల యొక్క శిరస్సులు ఆ గండ్రగొడ్డలితో ఖండించాడు. ఈ పాపమంతా ఎట్లా పోవాలి అంటే 5 మడుగులు స్యమంత పంచకం అన్నారు, కురుక్షేత్రము దగ్గర ఉన్నాయి మనకు. ఆ 5 మడుగులలో ఈ రక్తము కడిగాడు అందరినీ సంహరించి. ఆయన కావడానికి బ్రాహ్మణుడు, క్షత్రధర్మమును స్వీకరించాడు ఆయన. ఎందుకు? తల్లి రేణుకాదేవి, తండ్రి జమదగ్ని, ఇద్దరు యుగపురుషులు. ఆ జమదగ్ని చాలా గొప్పవాడు. ఆ తల్లి రేణుకాదేవి కృతయుగములోనే ఆమె దేవత. ఇప్పుడు కూడా మనకు రేణుకా ఎల్లమ్మ అని ఇట్లా రాస్తుంటారు గ్రామదేవతల పేర్లు. అంటే ఆమె శక్తి స్వరూపిణి, అమ్మవారు ఆమె. అటువంటి ఆమెకు ఈయన పుత్రుడు. దానితో ఆయన ఒకడు హైహయుడు అనేవాడు, ఆ హైహయ వంశములో పుట్టినవాడు. ఆయన కార్తవీర్యార్జునుడు, అవతలివాడు క్షత్రియుడు. ఆయన వచ్చి హోమధేనువు నాకు కావాలని అడిగాడు. అడిగితే నాయన అట్లా ఇవ్వడానికి లేదు, ఇది యజ్ఞధేనువు అన్నాడు. పిచ్చి బ్రాహ్మడివి, యజ్ఞానికి కావాలంటే నీకు 1000 ఆవులు ఇస్తా, ఇది ఇచ్చే నాకు ఇచ్చేసేయి అన్నాడు. అట్లా ఇవ్వడానికి లేదండి, ఇది అన్నాడు. నీతో ఎక్కువ ఇంత మాట్లాడుతున్నానంటే నేను చేతగాని వాడిని అనుకోవద్దు, ఏదో బ్రాహ్మడివి గౌరవం కొద్దీ మాట్లాడుతున్నాను అన్నాడు. అని అంటే ఇలా అంటున్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే కత్తితో ఆ తల్లిని, ఆ తండ్రిని శిరఖండనం చేశాడు. చేస్తే ఆమె పరశురామ పరశురామ అని 21 పర్యాయాలు ఆర్తనాదం చేసింది రేణుకాదేవి. ఆ ఆర్తనాదము చేస్తే ఎక్కడో దర్భ కోసం, సమిధల కోసం వెళ్ళినవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చేప్పటికీ తండ్రి అలా ఉన్నాడు. సరే, వాళ్ళు కారణ శరీరము, మళ్ళీ బ్రతికించాడు, అదంతా వేరు. 21 పర్యాయాలు ఎప్పుడైతే తల్లి తనను పిలిచిందో ఆయన 21 పర్యాయాలు లెక్క పెట్టుకుని భూమండలం అంతా ప్రదక్షిణం చేసి క్షత్రియుడన్న ప్రతివాడిని సంహరించాడు. వాడింక మరి పెళ్లి చేసుకుంటూ పచ్చబట్టలు కట్టుకుని పీతాంబరాలు కట్టుకుని ఉంటే వాడిని ఒకడిని వదిలేశాడు. అలా వచ్చిన 3 సార్లు పెళ్లి చేసుకుంటూ తాడిపట్టు పట్టుకొని నిలబడ్డాడు దశరథుడు. అందుకనే బతికిపోయాడు దశరథుడు, లేకుంటే దశరథుడిని చంపేవాడు. దశరథుడు ఎందుకు 3 పెళ్లి చేసుకున్నారు? రాముడేమో ఏకపత్ని వ్రతుడు, తండ్రి ఏమో 3 పెళ్లి చేసుకున్నాడా అంటే ఇందుకే పాపం ఆయన ప్రాణభీతి చేత కొడుకు పుట్టేదాకా ఉండాలి కాబట్టి ఈయన వస్తున్నాడన్నప్పుడంతా తాడిబొట్టు కట్టుకొని పచ్చబట్టలు కట్టుకొని ఉన్నాడు. పో అన్నాడు. అంటే అట్లాంటి వాడిని చంపను పో, నువ్వు రాజు అవుతావు, పో పక్కకు పో, నాకు కనపడొద్దు అన్నాడు. అట్లా ఈయన 21 పర్యాయాలు భూప్రదక్షిణం చేశాడు. అటువంటి వాడు ఆయన నాకు యజ్ఞం చేసి పెట్టవయ్యా అన్నాడు. అయ్యో కూర్చోండి ప్రభువులు, మీకేముంది అని ఈయన కూర్చొని చేశాడు. అంతా చేశాక ఈ కశ్యప ప్రజాపతి ఆయన బ్రాహ్మణుడు కదా, అంతా అయ్యాక యజ్ఞ దక్షిణ ఇవ్వాలి. యజ్ఞం చేయించాడు కదా, యజ్ఞం అయ్యాక దక్షిణ, తమరికి దక్షిణ ఇస్తానండి అన్నాడు. ఏమిస్తున్నావు అన్నాడు. ఆయనేమో భూమండల అధిపతి సాక్షాత్తు విష్ణువు, మొత్తం భూమి అంతా మీకు దానం చేస్తున్నాను అన్నాడు. సరే మంచిదే, మొత్తం అంతా భూమండలం దాస్యామి అన్నాడు. సరే తీసుకున్నాడు. ఈయన తీసుకున్న తర్వాత మరి ఇంకా నిలబడ్డారేమి అన్నాడు. అంటే నా భూమి ఇప్పుడు, నా భూమి మీద మరి నువ్వు ఎట్లా ఉన్నావు అన్నాడు. అంటే నిజమే కదా. ఆయన ఏం చేశాడు, అసృక్ శృవం అంటారు. శృక్కు అంటే గరిటెలాగా ఉంటుంది, ఏ హోమంలో ఇలా ఆజ్యం తీసి వేసేది. ఒకటి శృవము, ఒకటి శృక్కు. ఆ శృక్కు తీసుకుని సముద్రం మీద ఇలా విసిరేశాడు. విసిరితే సముద్రుడి పైకి వచ్చాడు స్వామి.
ఆజ్ఞాపించండి, ఏమి కావాలన్నా కొత్త భూమి కావాలి అన్నాడు. అంటే ఆ సముద్ర గర్భములో నుంచి భూమి పైకి వచ్చింది కొత్తగా. ఆ భూమిపైకి ఈయన వెళ్ళిపోయాడు. దానికే పరశురామ క్షేత్రము అంటారు. అంతా కేరళ భూమి, గరిట ఆకారములో ఉంటుంది, అది సృక్కులాగా ఉంటుంది అంతా. అందుకని పరశురామ క్షేత్రం కాబట్టి అందరూ అతివాదులు, ప్రతివాదులు అందరూ ఎక్కువ ఉంటారు అక్కడ. ఆ భూమిపై దేన్ని వాడు ఒప్పుకోడు, అంటే పరశురామ లక్షణం. సరే, ఇప్పుడు పరశురాముడా ఇంకో రాముడా మొత్తం సర్వము అది ఏమైపోయిందో మనం నోటితో అనడం పెద్ద ఇష్టం ఉండదు అదంతా. కానీ మళ్ళీ మొత్తం వస్తుంది, ఎక్కడ పోదు, మళ్ళీ మొత్తము. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తారు కదా, విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని, మొత్తం వడ్డీతో సహా మొత్తం తిరగబడి అంతా మన ధర్మానికి మళ్ళీ వస్తాయి. Please subscribe to our YouTube channel. Like and share this video.